వెనకకు వచ్చాయి యాదన్న అదే మా తమ్ముడు తింటాడంట. ఈరోజు తెలంగాణ పార్టీ అభివృద్ధి దినము. కేసీఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపై తెచ్చి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు అలాగే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించి ఈరోజు మనకు 26 సంవత్సరాలు అవుతుంది పార్టీ బర్త్డే సందర్భంగా. మన పార్టీ అనేది తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ తెలుసు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుల తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఎన్నైతే తెలంగాణకు ఏ మూలకి ఏముంది, తెలంగాణకి ఏం చేయాలన్న భావంలో వాటర్ విషయం కానీ, కరెంటు విషయం కానీ, మహిళల పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఏ రంగంలో తీసుకున్నా కానీ ఆయన అభివృద్ధి ఐటీ రంగంలో కేటీఆర్ గారు కానీ, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇన్నిట్లో రాష్ట్రాన్ని ఎంత ముందు తీసుకెళ్ళి అందరూ తెలుసు. ఈరోజు మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల తర్వాత రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రాన్ని అంతా కూడా గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఇంకా ఉండాలని కోరుకుంటూ బోయినపల్లి డివిజన్ అందరూ కూడా మా సెక్రటరీ ఇజాజ్భాయ్, జగయ్య, రవిభాయ్, లలితక్క, నవీకరణ పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికి కూడా ధన్యవాదాలు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండి మరొకసారి మళ్ళీ గెలిచి ప్రజలకు తెలంగాణ అంటే ఏంటి మళ్ళొకసారి చూపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు ప్రజలు నడితే చెప్తారు, కవితక్క కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా ఏ పార్టీ అనేది కూడా ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలకు ఎవరు చేసినని తెలిసి ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి మనం ఊరికి చెప్పాల్సిన లేదు. రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరికి డిపాజిట్ తగ్గకుండా ఎంత కూడా ఉంటుంది పరిస్థితి లేదని చూస్తారు కదండి ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ విషయంలో కానీ, ప్రజలను ఆదుకునే విషయంలో కానీ ఈరోజు కరెంట్ ఒక్క నిమిషం పోకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇవాళ ఏ రంగంలో అయినా కానీ కేసీఆర్ గారు డెవలప్మెంట్ విషయంలో కానీ, హైదరాబాద్లో కూడా ఎన్ని బ్రిడ్జెస్ కానీ కేటీఆర్ గారు హైదరాబాద్ మున్సిపల్ కాకపోతే ఎన్నో డెవలప్ చేసినా ప్రజలు గుర్తిస్తారు. పార్టీలు పుడుతుంటే పోతుంటాయి కానీ ప్రజలు అనేది తప్పకుండా తెలంగాణ పార్టీని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. అందరూ కూడా చెప్తారు. థ్యాంక్ యూ.